హాయ్ వ్యూవర్స్, సి లాంగ్వేజ్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని డైరెక్ట్ మేము మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా www.timecompass.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఓకేనా వ్యూవర్స్, చూడండి, మీరు సి లాంగ్వేజ్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు రకరకాల సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు వాటిని. చూడండి, నాకు ఇక్కడ ఒకటి టర్బో C++ ఫర్ విండోస్ 7 అని ఉంది. నేను దీన్ని గూగుల్లో టర్బో C++ ఫర్ విండోస్ 7 అని నేను గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారా నాకు ఈ సెటప్ ఫైల్ దొరికింది. దీన్ని నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే నాకు చూడండి డెస్క్టాప్ పైన ఇలాంటి ఒక ఐకాన్ వస్తుంది. డెస్క్టాప్ పైన నాకు ఈ ఐకాన్ వచ్చింది. మీరు ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే దీనికి ఈ సాఫ్ట్వేర్ కాకుండా మీరు ఇంకొకటి డేవ్ C++ అనే సాఫ్ట్వేర్ దొరుకుతుంది. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి కూడా మీరు సి లాంగ్వేజ్ టైప్ చేయొచ్చు. లేదా ఇంకొక సాఫ్ట్వేర్ దొరుకుతుంది, టర్బో C++ ఫర్ విండోస్ అని దొరుకుతుంది. లేకపోతే టర్బో CN అని ఒక సాఫ్ట్వేర్ దొరుకుతుంది. మీరు ఈ సాఫ్ట్వేర్ని ఏది యూజ్ చేసినా సరే సి లాంగ్వేజ్ని ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ టర్బో C++ ఫర్ విండోస్ 7 అని యూజ్ చేస్తున్నాను. మీరు ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారంటే మీరు కూడా ఇదే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత చూడండి, నేను ఒక ప్రోగ్రామ్ టైప్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఒక టెక్స్ట్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ టైప్ చేయడానికి ట్రై చూపించడానికి ట్రై చేస్తున్నాను. నేను ఇక్కడ #include ఎందుకు నేను చెప్తాను. ఫస్ట్ దీన్ని టైప్ చేసేసి దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. చూడండి, దీన్ని మనం నోట్ ప్యాడ్లో కానీ లేకపోతే వర్డ్ ప్యాడ్లో కానీ టైప్ చేయడానికి ట్రై చేద్దాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్లో టైప్ చేస్తాను ఇదే ప్రోగ్రామ్. దీనిలో ఈజీగా ఉంటుందని. ఓకే, సైజ్ పెంచేసుకుందాం. #include stdio.h #include conio.h void main. మీరు దీన్ని ఎక్కడైనా నోట్ చేస్తారనుకుంటే నోట్ చేసేసుకోండి. int x equal to 2, y equal to 2, z semicolon clr. నేను ఎందుకు ఒక్కొక్క స్టెప్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. z equal to x plus y, printf %d, z bracket close. చూడండి, ఇది ఒక ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రాంలో చూడండి, నేను అన్నిటికంటే పైన #include stdio.h #include conio.h అని 2 ఫైల్స్ రాశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఈ #include అని ఉంది చూసారా, దీన్ని ఏమంటామంటే మనం PPD అంటాం, ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీ అంటాం. ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఇంకోటి ఏమని రాసినాం, ఇక్కడ stdio.h అని రాసాం. దీన్ని ఏమంటామంటే మనం స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్. ఓకేనా. తర్వాత #include conio.h అని రాసాం. ఇది కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అంటాం దీన్ని. ఓకే, అసలు ఇది ఎందుకు రాయాలి అంటే చూడండి, మీరు ఏ సి ప్రోగ్రామ్ టైప్ చేయాల్సి వచ్చినా స్టార్టింగ్ ఈ 2 ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా. చూడండి వ్యూవర్స్, నేను ఇప్పుడు మీకు నేను ఈ ప్రోగ్రామ్ అనేది ఎందులో టైప్ చేస్తానంటే నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటిదంటే టర్బో C++. ఓకేనా. ఇది యూజ్ చేసేది ఏంటి, C++. మీరు సి లాంగ్వేజ్లో యూజ్ చేసినట్టయితే మీరు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఏది #include stdio.h #include conio.h. తర్వాత ఇక్కడ ఈ వాయిడ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ మెయిన్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ టైప్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే దానిలో అంత చెకింగ్ జరగదు. సి లాంగ్వేజ్లో అంత చెకింగ్ జరగదు. ఆల్రెడీ దానిలోనే ఈ ఫైల్స్ అనేవి డిఫైన్ చేసి ఉంటాయి కాబట్టి మనం దానిలో టైప్ చేయాల్సిన అవసరం లేదు. మనం యూజ్ చేసే C++ సాఫ్ట్వేర్ కాబట్టి నేను ఇవన్నీ టైప్ చేశాను. ఓకేనా. మీరు ఎందుకైనా మంచిది ఇవన్నీ ఈ టైప్ చేసి పెడితేనే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా. #include stdio.h #include conio.h అని టైప్ చేయాలని చెప్పా కదా. వీటిని ఏమంటామని చెప్పా, PPD ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీ సెంటర్ అని చెప్పేశాను. తర్వాత దీన్ని వచ్చేసి హెడర్ ఫైల్ సెంటర్ అని చెప్పా. ఓకేనా. ఇవి వచ్చేసి హెడర్ ఫైల్స్. తర్వాత చూడండి, ఇక్కడ ఈ 2 ఫైల్స్ ఎందుకు రాసామంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ యూజ్ చేశాను చూసారా మీరు. ఇక్కడ నేను ఏం వర్డ్ యూజ్ చేశాను, ఇంట్ అని, తర్వాత వచ్చేసి CLR SCR అని,
ప్రింట్ఎఫ్ అని, గెట్సిహెచ్ అని, అసలు ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు అనేది మనకు ఇవన్నీ ఫైల్స్ యూజ్ చేశాం కదా. ఓకేనా, వీటికి సంబంధించిన డెఫినేషన్స్ అన్నీ ఈ పైన ఈ 2 ఫైల్స్ రాసాను చూసారా, యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ conio.h. వీటికి సంబంధించిన డెఫినేషన్స్ అన్నీ దీనిలో రైట్ చేసి ఉంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఈ 2 ఫైల్స్ రాయడం వల్ల కంప్యూటర్కి ఆటోమేటిక్ అర్థమైపోద్ది అసలు ఈ గెట్సిహెచ్ ఏం చేయాలి, ఈ ప్రింట్ఎఫ్ అనేది ఏం చేయాలి, తర్వాత వచ్చేసి CLR/SCR అనేది ఏం చేయాలి. వీటికి సంబంధించిన డెఫినేషన్స్ అన్నీ దీనిలో రైట్ చేసి ఉండడం వల్ల మా కంప్యూటర్కి ఆటోమేటిక్ అర్థమైపోద్ది అన్నట్టు ఇవేం చేయాలనేది. ఓకేనా, కాబట్టి ఈ 2 ఫైల్స్ మీరు స్టార్టింగ్ ఏసీ ప్రోగ్రామ్ టైప్ చేయాల్సి వచ్చినా మీరు ఈ 2 ఫైల్స్ని టైప్ చేయండి. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ ఇంకొకటి ఏమని రాసామంటే మనం వాయిడ్ మెయిన్ అని రాసాం. వాయిడ్ మెయిన్ అంటే అర్థం ఏంటంటే మెయిన్ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని సి లాంగ్వేజ్లో చెప్పడం అన్నట్టు, దాని లాంగ్వేజ్లో చెప్పడం. ఓకేనా, నేను చెప్పాక మొన్న మీకు ఇంట్రడక్షన్ లెసన్లో ఇది కూడా ఒక లాంగ్వేజ్ అని. ఓకేనా, కాకపోతే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్, దాని లాంగ్వేజ్లోకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి అంటే స్టార్టింగ్ మనం కంపల్సరీ ఒక మెయిన్ అనేది ఇక్కడ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ప్రతి సి ప్రోగ్రామ్ మెయిన్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత చూడండి ఏ సి ప్రోగ్రామ్ అయినా సరే మనకు ఇక్కడ ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ ఉంది చూడండి. ఓకేనా, ఈ బ్రేస్ ఉంది కదా ఓపెనింగ్ బ్రేస్, ఈ బ్రేస్లో స్టార్ట్ అయ్యి కంపల్సరీ ఈ బ్రేస్లో క్లోజ్ అవుతుంది. ఒక ఓపెన్ బ్రేస్ ఉంది అంటే ఒక పక్క దానికి ఒక క్లోజ్ బ్రేస్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా, వీటిని పారెంథసిస్ అంటాం. ఓకేనా, ఈ పారెంథసిస్ మధ్యలో మనం రాయాలి. చూడండి మీకు ఇక్కడ ఈ లైన్కి మధ్యలో గ్యాప్ ఉన్నందువల్ల మనకు నష్టం ఏం లేదు. ఓకేనా, మీరు ప్రోగ్రామ్ ఇలా కూడా టైప్ చేయొచ్చు, నీట్గా ఉండాలి అనుకుంటే ఇలా కూడా టైప్ చేయొచ్చు, లేకపోతే చూడండి మీ ప్రోగ్రామింగ్ మొత్తం ఒకటే లైన్లో కూడా టైప్ చేసేయచ్చు. ఓకే, మీరు ఇలా టైప్ చేసినా కూడా మీకు ప్రోగ్రామింగ్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి మనం ఇంట్ x = 2 అని తీసుకున్నాం, y = 3 అని, y = 2 అని తీసుకున్నాం, z అని తీసుకున్నాం. ఇక్కడ మీరు x అనే కాదు ఏదైనా తీసేసుకోవచ్చు, ఏ వర్డ్ అయినా తీసేసుకోవచ్చు. మీరు ఇక్కడ a = 2, b = 2 మీ ఇష్టం, మీరు ఏదైనా టైప్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఇంటి ఇక్కడ ఏమని తీసుకున్నాం మనం 2 అని తీసుకున్నాం. x = ఇక్కడ ఏ అనే కాదు, ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను a = 2 అని తీసేసుకోవచ్చు, z = 2 అని తీసుకోవచ్చు. వీటిని ఏమంటామంటే మనం వేరియబుల్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ మీరు y అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు, b అని తీసేసుకోవచ్చు, ఏదైనా తీసేసుకోవచ్చు, వేరియబుల్స్ అంటాం. మీకు ఐడియా ఉండి ఉంటుంది ఆల్రెడీ ఇది. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ మనం నేను ఎక్స్కి ఏం అసైన్ చేశాను, 2 అని అసైన్ చేశాను. 2 అనేది ఏంటిది నంబర్, ఇంటిజర్. అందుకోసం ఇక్కడ నేను ముందట ఏమని రాశానంటే ఇక్కడ ఇంట్ అని రాశాను అన్నట్టు. ఓకేనా, ఈ ఇంట్ని మనం ఏమంటామంటే డేటా టైప్ అంటాం. ఇక్కడ మనకు సి లాంగ్వేజ్లో ముఖ్యంగా ప్రైమరీ డేటా టైప్స్ 3 ప్రైమరీ డేటా టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఏముంటాయి 3 ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇంట్ అని, ఓకే, తర్వాత వచ్చేసి క్యార్ అని, తర్వాత వచ్చేసి ఫ్లోట్ అని. ఓకేనా, FLOAT ఫ్లోట్. చూడండి మీరు డిక్లేర్ చేసేది నెంబర్స్ అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ x = 2, -3, 40, 50 ఇట్లా మీరు మైనస్లలో డిక్లేర్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏమని రాయాలి అంటే ఇక్కడ ఇంట్ అని రాయాలన్నట్టు. ఓకేనా, ముందట ఇక్కడ మనం ఏమని టైప్ చేయాలి అంటే ఇంట్ అని టైప్ చేయాలి. అలా కాకుండా మీరు x = ఇట్లా మీరు సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్లలో ఇట్లా x = a, x = b ఇట్లా సింగిల్ ఒక క్యారెక్టర్కి ఇంకొక క్యారెక్టర్ అసైన్ చేసేటప్పుడు ఇక్కడ ఇంట్ అని టైప్ చేయొద్దు. అట్లాంటప్పుడు మీరు ఇక్కడ ఏమని టైప్ చేయాలి అంటే క్యార్ అని టైప్ చేయాలంటే, క్యారెక్టర్ అని టైప్ చేయాలన్నట్టు. ఓకేనా, అలా కాకుండా మీరు రియల్ నెంబర్స్ టైప్ చేయాలనుకోండి, అంటే x = 20.5, ఓకేనా, 3.000 అట్లా మీరు పాయింట్లలో డిక్లేర్ చేసేటప్పుడు ఇక్కడ ఏమని టైప్ చేయాలి అంటే ఇంట్ కాకుండా ఇక్కడ మనం టైప్ చేయాల్సింది ఏంటంటే ఫ్లోట్ అన్నట్టు. వీటిని మనం ఏమంటామంటే ఈ ఇంట్, క్యార్, ఫ్లోట్ వీటిని ఏమంటామంటే మనం డేటా టైప్స్ అంటాం అన్నట్టు, ప్రైమరీ డేటా టైప్స్. ఓకేనా, తర్వాత చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఎండింగ్లో ఒకటి తీసుకున్నాం ఏంటి జెడ్ అని. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎండింగ్లో మనకు ఒకటి సెమీకోలాన్ ఇచ్చాం. ఈ సెమీకోలాన్ ఎందుకు ఇచ్చామంటే చూడండి ప్రతి లైన్లో మనం ఇక్కడ ఒకటి సెమీకోలాన్ ఇచ్చినాం, ఇక్కడ ఒకటి ఇచ్చేసాం, ఇక్కడ ఒకటి ఇచ్చినాం, ఇక్కడ ఒక సెమీకోలాన్. అంటే మనకి ఏంటంటే ఇక్కడికి ఒక లైన్ ఎండ్ అయిందని అర్థం, ఒక స్టేట్మెంట్ ఎండ్ అయిందని అర్థం అన్నట్టు. మీరు ఇప్పుడు ఈ లైన్ ఇది ఇవ్వలేదనుకోండి, ఈ సెమీకోలాన్ ఇదంతా ఒకటే లైన్గా తీసుకుంటుంది, అంటే జెడ్ తర్వాత దీన్ని కూడా కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా, చూడండి ఎప్పుడైనా సరే ఈ ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో రాసేదానికి ప్రతిదానికి మనకు ఎండింగ్లో సెమీకోలాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి ఈ CLR/SCR అని ఇచ్చాక, ఈ CLR/SCR ఎందుకు నేను ఇప్పుడు మీకు చెప్తాను, ముందు కొంచెం ప్రోగ్రామ్ చెప్పుకున్న తర్వాత చెప్తాను. చూడండి తర్వాత చూడండి ఇక్కడ మీ టాస్క్ ఇవ్వండి z = x+y. మీరు ఇక్కడ x+y అనే కాదు, మీరు ఏది ఇచ్చినా సరిపోతుంది. అంటే మీ x - y ఇస్తారా, x × y ఇస్తారా, x+y ఇస్తారా, మీ ఇష్టం. ఇక్కడ నేను ఏం టాస్క్ దీంతో ఏం చేయించదలుచుకుంటున్నానో అది నేను ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి దీన్ని ఏమంటామంటే ప్రింట్ఎఫ్ అని రాసాం. ఈ ప్రింట్ఎఫ్ని మనం ఏమంటామంటే అవుట్పుట్ ఫంక్షన్ అంటాం.
ఓకేనా. ఈ ప్రింట్ఎఫ్ని మనం అవుట్పుట్ ఫంక్షన్ అంటాం. తర్వాత చూడండి ఇక్కడ ఇంకొకటి ఇది %d అని రాసాం. ఈ %dని మనం కన్వర్షన్ స్పెసిఫికేషన్ లేకపోతే ఫార్మాట్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే ఫార్మాట్ అంటాం. ఓకే, లేకపోతే కన్వర్షన్ స్పెసిఫికేషన్ అని కూడా అనొచ్చు. చూడండి మనకి ఇక్కడ ఫార్మాట్స్ ఉంటాయి కొన్నిటికి. ఇప్పుడు ఇంటీజర్ ఉందనుకోండి, ఇంటీజర్కి ఫార్మాట్ ఉంటుంది %d ఆర్ %i అని కూడా రాసేసుకోవచ్చు. తర్వాత క్యారెక్టర్కి ఫార్మాట్ ఉంటుంది %c. ఓకేనా. ఫ్లోట్కి ఫార్మాట్ ఉంటుంది %f. ఇప్పుడు మనం ప్రింట్ చేసేది ఏంటి? ఇంటీజర్కి ఏంటి ఫార్మాట్ %d, అందుకోసం ఇక్కడ %d అని రాశాను. ఒకవేళ మీరు ఇక్కడ క్యారెక్టర్ ప్రింట్ చేశారనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే %c తీసుకోవాలి. ఫ్లోట్ అయితే ఏం తీసుకోవాలి అంటే %f తీసుకోవాలి. నేను మీకు ముందు చెప్తాను అసలు ఇది ఎందుకనేది. చూడండి మనకు ఎక్స్లో ఎంత స్టోర్ చేసాం, ఎక్స్లో 2 టైప్ చేసాం, వైకి 2 టైప్ చేసాం. చూడండి 2 + 2 ఎంత 4. ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది ఎంత అంటే జెడ్లో ఏముంది అంటే 4 అని ఉంది. ఆ 4 అనేది మనకు ఆన్సర్ దేనిలో స్టోర్ అయింది? జెడ్లో స్టోర్ అయింది. అందుకోసం ఇక్కడ మనం దేన్ని ప్రింట్ చేస్తున్నామంటే జెడ్ని ప్రింట్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా. చూడండి ఇక నేను మీకు ఒకటి చెప్పలేదు కదా, ఏంటి CLR SCR అనేది ఎందుకో చెప్పలేదు ఈ స్టెప్ అనేది. ఓకేనా. ఇది ఎందుకు అంటే చూడండి మీకంటే ముందు ఎవరైనా ఒకరు ప్రోగ్రామ్ టైప్ చేశారనుకోండి. ఓకే, వాళ్ళు ఎంత తీసుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చేసి ఆన్సర్ దీన్ని 3 తీసుకున్నారు. ఓకేనా. y వచ్చేసి 3 తీసుకున్నారు. వాళ్ళ అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే వాళ్ళ అవుట్పుట్ వచ్చేసి మనకు 6 వచ్చేస్తుంది. ఓకేనా. వాళ్ళ ఆన్సర్ వచ్చేసి మనకు 6 వచ్చింది. ఇంతకుముందు మనకెంత ఉండే ఇక్కడ మనం ఇక్కడ 2 తీసేసుకున్నాం, ఇంతకుముందు మళ్ళీ ఇక్కడ 2 తీసేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని x+y చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకు 4 అని వస్తుంది. ఓకేనా. చూడండి మీరు ఈ ప్రోగ్రామ్ మొత్తం టైప్ చేసిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది అంటే కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి F9 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కీబోర్డ్లో ఆల్ట్ F9 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ ప్రోగ్రాంలో మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే చెప్తుంది అన్నట్టు. ఓకేనా. C లాంగ్వేజ్ చెప్తుంది. తర్వాత కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. ఈ హై లెవెల్లో ఉన్న లాంగ్వేజ్ అంతటిని మనకు కంప్యూటర్ కంట్రోల్ F9 ప్రెస్ చేసినప్పుడు లో లెవెల్లో కన్వర్ట్ చేసి మళ్ళీ ఆన్సర్ అనేది మనకు హై లెవెల్లో వస్తుందని చెప్పాక మీకు అప్పుడు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో. ఓకే, ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఆన్సర్ ఎవరిది? మనకంటే ముందు చేసిన వాళ్ళది. ఈ ప్రోగ్రామ్ ఆన్సర్ మనది. ఈ ఆన్సర్ కాకుండా ఓన్లీ మన ఆన్సరే కనిపించాలి అంటే మనం ఈ CLR SCR అనేది రాస్తాం అన్నమాట. దీన్ని క్లియర్ స్క్రీన్ కోసం యూజ్ చేస్తాం. ఓకేనా. చూడండి ఈ ప్రోగ్రామ్ అంతటిని మనం ఇప్పుడు C లాంగ్వేజ్లో టైప్ చేయడానికి ట్రై చేద్దాం. C లాంగ్వేజ్లో టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి నేను C లాంగ్వేజ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ టర్బో C++ ఫర్ విండోస్ అని ఉంది కదా, దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేసాను. డబల్ క్లిక్ ఇచ్చేస్తే నాకు C లాంగ్వేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇలా C లాంగ్వేజ్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి మామూలుగా అందరైతే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేస్తారంటే హలో వరల్డ్ లేకపోతే హలో C అనో ఏదో ఒకటి టైప్ చేస్తారు. నేను మీకు ఎక్కువ ఈజీగా అర్థం కావడానికి ఇంతకుముందు ఆ ప్రోగ్రామ్ చెప్పాను. చూడండి దీనికోసం నేను మళ్ళీ ఫైల్లోకి వెళ్ళేసి న్యూ క్లిక్ చేశాను. న్యూ క్లిక్ చేస్తే నాకు ఈ స్క్రీన్ చిన్నగా వచ్చింది. చూడండి ఈ స్క్రీన్ని నేను పెద్దగా చేయాలంటే కీబోర్డ్లో F5 బటన్ ఉంటుంది. కీబోర్డ్లో F5 ప్రెస్ చేయడం ద్వారా నాకు స్క్రీన్ అనేది జూమ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంతకుముందు టైప్ చేసిన ప్రోగ్రామ్ని నేను మళ్ళీ టైప్ చేస్తున్నాను. #include stdio.h #include conio.h void main bracket open int x = 2, y = 2. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసేసుకోండి. Z చూడండి ఇక్కడ నేను XYZ తీసుకున్నానని మీరే అదే తీసుకోవాల్సిన రూల్ ఏం లేదు. మీరు ఇక్కడ ఏదైనా తీసేసుకోవచ్చు. CLR SCR బ్రాకెట్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఎంటర్. తర్వాత వచ్చేసి మన టాస్క్ ఏంటి? Z = x × y. మీ ఇష్టం, మీరు x+y చేస్తారా x × y చేస్తారా అది మీ ఇష్టం. తర్వాత వచ్చేసి printf %d z బ్రాకెట్ క్లోజ్ get ch. చూడండి ఇది ప్రోగ్రామ్. ఓకేనా. దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేయాలి అంటే ఎలా చేస్తారు? ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ సేవ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా అయిపోతుంది. లేకపోతే కీబోర్డ్లో F2 బటన్ ప్రెస్ చేసినా మీకు స్క్రీన్ వస్తుంది. ఇక నేను టైప్ చేస్తాను ఏంటి ఫస్ట్ ప్రోగ్రామ్ అని టైప్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇచ్చేసి నేమ్ ఇచ్చేసాను. దీనికి ఇచ్చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ వచ్చేసింది. కాకపోతే చూడండి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి అంటే C++. ఈ C++లో మాత్రమే మీకు మౌస్ అనేది పనిచేస్తుంది. C లాంగ్వేజ్ అయితే C లాంగ్వేజ్లో మీకు మౌస్ అనేది పనిచేయదు. ఓకేనా. చూడండి నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఏంటి ఈ 2 ఫైల్స్ని ఏమంటారంటే హెడర్ ఫైల్స్ అంటాం.
ఏ సి ప్రోగ్రామ్ టైప్ చేయాల్సి వచ్చినా స్టార్టింగ్ ఈ 2 ఫైల్స్ టైప్ చేయాలి. ఓకేనా? ఎందుకు అని చెప్పాను నేను మీకు అంటే ఈ ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, గెట్.ch అంటే ఏంటి, CLR SCR అంటే ఏంటి, వీటికి సంబంధించిన డెఫినేషన్స్ అన్నీ దీంట్లో రైట్ చేసి ఉంటాయి. కాబట్టి ఏసీ ప్రోగ్రామ్ టైప్ చేయాల్సి వచ్చినా మీరు ఈ 2 ఫైల్స్ టైప్ చేయాలి. అదే మీరు ఇప్పుడు మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి అంటే C++. చూడండి ఇక్కడ CPP అని ఉంది, అంటే C++ అన్నట్టు. అలా కాకుండా మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ C అనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ CPP అని రాదు, ఓన్లీ .c అని వస్తుంది. అలాంటప్పుడు మీరు ఈ ఫైల్స్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అవి ఆల్రెడీ దానిలోనే డిఫైన్ చేసి ఉంటాయి, దానిలో చెకింగ్ జరగదు. కాబట్టి మనం ఇవి 2 ఫైల్స్ రాయాల్సిన అవసరం లేదు, వాయిడ్ వన్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మెయిన్ దగ్గర నుంచి టైప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ C++ కాబట్టి నేను ఇది టైప్ చేస్తున్నాను. ఓకే, తర్వాత చూడండి ఏసీ ప్రోగ్రామ్ ఎట్లా చెప్పాను నేను, ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్లో రాస్తారు. ఓకే, ఇక్కడ నేను ఇంతకుముందు నేను చెప్పినట్టు మీకు డేటా టైప్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇంట్ అనేది ఒక ఎక్స్కి మనం ఇచ్చింది నెంబర్ కాబట్టి ఇక్కడ మనం ఏమని ఇచ్చామంటే ఇంట్ అని ఇచ్చాము. ఓకే, ఇచ్చిన x2 తీసుకున్నాం, y2 తీసుకున్నాం, z తీసుకున్నాం, ఎండింగ్లో సెమీకోలన్ ఇవ్వాలి ప్రతి లైన్కి అని చెప్పాను. CLR SCR ఎందుకు అంటే మన పాత ప్రోగ్రామ్ ఆన్సర్ కనబడకుండా ఓన్లీ ప్రజెంట్ ప్రోగ్రామ్ ఆన్సర్ కనబడాలి అంటే ఇది టైప్ చేస్తాం. ఇది టైప్ చేయకపోయినా ఏం కాదు. టైప్ చేయకపోతే ఏమవుతుంది అంటే మనకు 2 ప్రోగ్రామ్స్ ఆన్సర్ కనిపిస్తాయి, పాత ప్రోగ్రామ్ ఆన్సర్ కనిపిస్తుంది, కొత్త ప్రోగ్రామ్ ఆన్సర్ కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ z = x * y తీసేసుకున్నాం. ఈ ప్రింట్ఎఫ్ని అవుట్పుట్ ఫంక్షన్ అంటాం, ఈ %dని దీని కన్వర్షన్ స్పెసిఫికేషన్ అంటాం, లేదా ఫార్మాట్ అని అంటాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత ఏమని చెప్పాను అంటే కీబోర్డ్లో Alt F9 ప్రెస్ చేయమని చెప్పాను కదా. చూడండి, నేను Alt F9 ప్రెస్ చేసే ముందు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సెమీకోలన్ తీసేస్తున్నాను. తీసేసి Alt F9 ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే చూసారా నాకు ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెస్ ఎనీ కీ అని ఉంటుంది. నేను ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి నాకు ఇప్పుడు చెప్తుంది ఏంటి, 9th లైన్లో స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్ అని అంటుంది. అంతే కదా, ఇక్కడ నేను ఒక సెమీకోలన్ మీ ముందటనేగా తీసేసింది. ఇక చూడండి మళ్ళీ సెమీకోలన్ పెట్టాను, పెట్టి Alt F9 ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే చూడండి నాకు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఎన్ని వార్నింగ్స్ ఉన్నాయి అంటే 0 ఎర్రర్ 0 వార్నింగ్, అంటే నేను చేసిన ప్రోగ్రామ్ కరెక్ట్ అని అర్థం అన్నట్టు. ఓకేనా, కీబోర్డ్లో Alt F9 ప్రెస్ చేస్తే నాకు ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో అది చూపిస్తుంది. తర్వాత కీబోర్డ్లో Ctrl F9 ప్రెస్ చేయండి. మీరు Ctrl F9 ప్రెస్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. చూడండి అక్కడ కీబోర్డ్ మీరు అక్కడ చూడొచ్చు 4 అని వచ్చేసింది. ఓకేనా, 2 + 2 4 కదా. ఓకే, చూడండి ఇప్పుడు మనం CLR SCR తీసేద్దాం. తీసేసి నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 2 కదా, ఈ 2 తీసేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 6 అని పెట్టాను, ఎక్స్ వాల్యూ 6 అని పెట్టాను. ఓకే, ఇది వచ్చేసి ఇంటూ తీసేసి ప్లస్ చేద్దాం. ఇప్పుడు నేను Ctrl F9 ప్రెస్ చేశాను అనుకోండి, చూడండి నాకు ఇక్కడ ఆన్సర్ 48 అని వచ్చింది. మీరు చూస్తున్నారో లేదు, యాక్చువల్లీ నాకు ఎక్కడిది 4 ఎక్కడిది అంటే 4 ఇంతకుముందు ప్రోగ్రామ్ ఆన్సర్. ఈ చూడండి ఎక్స్ వాల్యూ ఎంత 6, వై వాల్యూ 2, ఈ 8 అనేది ఎక్కడిది అంటే ఈ ప్రోగ్రామ్ ఆన్సర్. చూడండి నేను నాకు మళ్ళీ 488 వచ్చింది. నేను మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ Ctrl F9 ప్రెస్ చేస్తే నాకు అలా పాత ప్రోగ్రామ్ ఆన్సర్ క్లియర్ కాదు, పాత స్క్రీన్ ఆన్సర్ క్లియర్ కాదు. అలా క్లియర్ చేయాలి అంటే అలాంటప్పుడే మనకి ఇక్కడ CLR SCR అనే ఈ స్టెప్ యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, మరి నేను దీన్ని యూజ్ చేయాలి అంటే ఇక్కడ నాకు పైన ఈ స్టెప్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏది, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అనే ఫైల్ రాయాల్సి ఉంటుంది. ఇది రాస్తేనే నేను ఈ get.ch అండ్ CLR SCR అనే స్టెప్స్ని యూజ్ చేయవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి నేను ఈ get.ch ఎందుకు అనేది మీకు చెప్పలేదు కదా. ఈ get.ch యూజ్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు నేను చూడండి నేను ఇక్కడ get.ch తీసేస్తాను ప్రోగ్రామ్ నుంచి. తీసేసి Alt F9 ప్రెస్ చేశాను, Ctrl F9 ప్రెస్ చేశాను. Alt F9 ప్రెస్ చేస్తే చూడండి నాకు ఏం ఎర్రర్స్ లేవు, ఆ స్టెప్ లేకపోయినా కూడా నాకు ఏం ఎర్రర్స్ లేవు. Ctrl F9 ప్రెస్ చేశాను, Ctrl F9 ప్రెస్ చేశాను, కానీ నాకు చూడండి స్క్రీన్ తొందరగా ఒకసారి బ్లింక్ అయి వెళ్ళిపోయింది. అంటే నాకు అక్కడ అవుట్పుట్ వస్తుంది కానీ స్క్రీన్ మీద కనిపించట్లేదు. దానికోసం మళ్ళీ నాకు స్క్రీన్ మీద వచ్చిన ఆన్సర్ నేను చూడాలి అంటే కీబోర్డ్లో Alt F5 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. Alt F5 ప్రెస్ చేస్తే నాకు అప్పుడు ఆ స్క్రీన్ అనేది పాజ్ అవుతుంది. అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్ మీరు ఇక్కడ get.ch టైప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ కీబోర్డ్లో Alt + F5 ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ చూడండి నేను Ctrl F9 ప్రెస్ చేసిన వెంటనే నాకు డైరెక్ట్ అవుట్పుట్ చూపిస్తుంది. ఓకేనా, ఇలా అవుట్పుట్ చూసేసుకోవచ్చు అన్నట్టు. వ్యూవర్స్ మీ సలహాను సూచన నాకు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.